హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమేం అన్బాక్స్ చేయబోతున్నాం అంటే ఒక స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అన్బాక్స్ చేసిన తర్వాత ఇది ఎలా ఉంది అనేది చెప్తాను. నెక్స్ట్ స్మార్ట్ వాచ్ బెస్టా, స్మార్ట్ బ్యాండ్ బెస్టా అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఒక క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఫర్ స్మార్ట్ వాచెస్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే శానిటైజేషన్ అయితే మాత్రం చేయండి. ఖచ్చితంగా శానిటైజేషన్ చేసి మాత్రమే మీరు ఓపెన్ చేయండి, ఎటువంటి బాక్స్ అయినా సరే. సో ఇక్కడ డైరెక్ట్గా మనం బాక్స్ని అయితే తీసి బయటికి తీద్దాం. అండ్ ఇది ఒక చిన్న బిల్లు. సో ఫ్రెండ్స్, చూడటానికి మనకి బాక్స్ అయితే ఎలా ఉంటుంది, నేనైతే వైట్ బ్యాక్గ్రౌండ్ మీద అయితే పెడతాను. ఇప్పుడు ఫ్రెండ్స్, చాలామంది ఇప్పుడు స్మార్ట్ వాచెస్ అయితే కొంటున్నారు. అండ్ చాలామందికి అయితే రివ్యూ యూనిట్స్ అయితే వచ్చాయి, బట్ మనకైతే రివ్యూ యూనిట్ అయితే రాలేదు. అందుకని చెప్పి నేనైతే దీన్ని కొన్ని రివ్యూ చేయడం జరిగింది. ఎందుకు దీన్ని కొన్ని రివ్యూ చేశాను అనేది నేను ఈ వీడియో కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసిన తర్వాత చెప్తాను. మనకి బాక్స్ మీద చూసుకున్నట్టయితే నాయిస్ ఫిట్ ఎండ్యూర్ అని అయితే ఉంది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ మనకి లెదర్ స్ట్రాప్తో ఒకటి వస్తుంది. ఇది మనకి రబ్బర్ స్ట్రాప్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. నాయిస్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంది. సో టాప్ సైడ్ అయితే ఏం లేదు. సో బాటమ్ సైడ్ కానీ మీరు చూసుకున్నట్టయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే మనకి యాప్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు పైన కానీ చూసుకున్నట్టయితే ఫుల్ టచ్ కంట్రోల్ అని అయితే ఉంది. నెక్స్ట్ మల్టీ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్. అండ్ దీని గురించి నేను నా నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో స్మార్ట్ వాచెస్ ఇంకొకటి కూడా నేనైతే తెప్పిస్తున్నాను. బెటర్ ఏది ఉన్నది అనేది చూసి అప్పుడు నేను మీకు ఏది తీసుకోవాలనేది అయితే చెప్తా. బట్ సో ఇదైతే మనకి చాలా మంచి వాచ్ అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ 20 days బ్యాటరీ అయితే వస్తుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది మనకి. ఫ్రెండ్స్, బాక్స్ అయితే బాగానే ఉంది, బాగానే ప్యాక్ చేశారు. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి స్మార్ట్ వాచ్ అయితే ఉంది. దీన్ని తీసి పక్కన పెడదాం. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది వాచ్. అండ్ ఇంకా లోపల కంటెంట్ ఏముంది అనేది అయితే మనం చూద్దాం. ఇటువైపు లోపల అయితే ఇంకెటువంటి కంటెంట్ అయితే లేదు. ఇంకొక బాక్స్ అయితే ఉంది, మేబీ డేటా కేబుల్ అయితే ఇస్తారంతే. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో మనకి ఛార్జింగ్ డాక్ ఒకటి ఇచ్చారు. యూఎస్బీకి మనం కనెక్ట్ చేసి ఛార్జింగ్ డాక్ అయితే కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే ఇందులో ఉంటుంది. ఫైనల్గా మనకి వాచ్ కానీ చూసుకున్నట్టయితే పైన నాయిస్ అనే బ్రాండింగ్ అయితే ఉంది. సో వాచ్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అండ్ ఇది మనకి స్మార్ట్ బ్యాండ్ అంటారు. అండ్ ఈ స్మార్ట్ బ్యాండ్కి స్మార్ట్ వాచ్కి తేడా ఏంటంటే కొంచెం డిస్ప్లే అనేది కొంచెం పెద్ద సైజులో అయితే వస్తుంది. కొంతమందికి రౌండ్ డైల్ ఇష్టం, కొంతమందికి మనకి స్క్వేర్ టైప్ అయితే ఇష్టం. నాకైతే రౌండ్ డైల్ అయితే ఇష్టం, అందుకే నేను ఎప్పుడు కూడా రౌండ్ డైల్నే తీస్తాను. సో దీన్ని అయితే ర్యాప్ చేద్దాం పైకి. ఫైనల్గా మనకు చూస్తే పర్వాలేదు, కొంచెం పెద్ద డిస్ప్లేనే ఉంది. ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మనకు ఒక బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ని మీరు ఆన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా అయితే రీబూట్ అయింది. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి వాడిన తర్వాత దీని బ్యాటరీ బ్యాకప్ గురించి, దీని వాచ్ ఫేసెస్ గురించి, అండ్ ఎలా వాడాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వాచ్ కానీ చూసుకుంటే మీకు ఎలా అయితే ఉంటుంది, వాచ్ యొక్క వెయిట్ కానీ మనం మాట్లాడుకున్నట్టయితే చాలా 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 లైట్ వెయిట్ అయితే మనకి వాచ్ అయితే ఉంటుంది. అండ్ రెండవది, మీరు బ్యాక్ కానీ తిప్పి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు సెన్సార్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు 2 పిన్స్లో ఉన్నాయి, చూసారు కదా. ఇది దేనికి అంటే ఛార్జింగ్ డాక్ అయితే మనం కరెక్ట్గా ఈ 2 పిన్స్ పట్టుకొని వెళ్ళి ఈ 2 పిన్స్ దగ్గర మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఛార్జింగ్ డాక్ అయితే మ్యాగ్నెట్ లా అయితే అతుక్కుంటుంది. సో వెంటనే మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక ఇటువైపు ఒక బటన్ మాత్రమే ఉంటుంది. ఈ బటన్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు కానీ వాచ్ ఫేస్ మార్చాలి అనుకున్నట్టయితే జస్ట్ మీరు వాచ్ ఫేస్ మీద జస్ట్ ఎక్కువ 3 seconds ఇలా పట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ 3 seconds ఇలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేయగానే మీకు కింద చూసారు కదా స్లైడ్స్ వచ్చాయి. సో మీరు ఇలా సైడ్ కంటే చాలు వాచ్ ఫేసెస్ అనేవి ఆటోమేటిక్గా మారుతాయి. సో వాచ్ ఫేసెస్ అనేవి ఇందులో ఇన్బిల్ట్గా 4 మాత్రమే ఉంటాయి. 1 2 3 4 ఇలా 4 మాత్రమే ఉంటాయి. మీకు ఇంకా ఎక్కువ వాచ్ ఫేసెస్ కావాలి అనుకుంటే యాప్ ద్వారా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇటువైపు కానీ డ్రాగ్ చేసినట్టయితే వాకింగ్ మోడ్, రన్నింగ్ మోడ్, సైక్లిక్ మోడ్ ఇవన్నీ కూడా మనకి ఆన్ అయితే అవుతాయి. అండ్ ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే మళ్ళీ మీరు ఇక్కడ స్టాప్ చేసేసుకోండి. పాజ్ చేసుకోవాలి అనుకుంటే పాజ్ చేసుకోవచ్చు. అది రికార్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే మొబైల్ కనెక్ట్ చేస్తారో అప్పుడు అది మీకు చాలా అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, వాచ్ని మీరు ఇటువైపు కానీ స్వైప్ చేసినట్టయితే మీకు ఇక్కడ కంప్లీట్గా మెసేజెస్ అయితే వస్తాయి. ఏ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయో అన్ని నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ వస్తాయి. అండ్ మీరు అవి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే క్లియర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే లేదు. ఒకవేళ మీరు చదవాలి అనుకున్నా సరే చదవచ్చు. సో CNC కంప్లీటెడ్. సో టాటా పవర్ని బై చేసాం షేర్స్. సో దానికి సంబంధించిన అయితే వచ్చాయి. మీరు ఎక్కడి నుంచైనా బ్యాక్ రావాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ బటన్ ఇదే మనకి. ఓకే, నెక్స్ట్ మీరు పైకి కానీ స్వైప్ చేసినట్టయితే
మీకు ఎన్ని స్టెప్స్ మీరు వేశారు, ఎన్ని కిలోమీటర్స్ మీరు కవర్ చేశారు అండ్ జాగింగ్ చేస్తూ కానీ లేదా రెగ్యులర్గా కానీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు అనేది అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు మళ్ళీ పైకి స్వైప్ చేసినట్టయితే ఇక్కడ హార్ట్ రేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ SpO2 అని చూసారు కదా, ఇది మనకి బ్లడ్ ఆక్సిజన్కి సంబంధించింది అండ్ ఇది దాదాపుగా 96% అయితే నాకు ఉంది, 98% దాకా అయితే ఉంది, పర్వాలేదు, బ్లడ్ ఆక్సిజన్ అంతా బాగానే ఉంది. మీరు ఇంకొంచెం పైకి కానీ స్వైప్ చేసినట్టయితే కెమెరా అయితే మీరు ఇక్కడ కెమెరా షట్టర్గా అయితే ఇది యూజ్ అవుతుంది, కాకపోతే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా మీరైతే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు దీని ద్వారా. అండ్ నెక్స్ట్ మనకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది ఒక జస్ట్ సింపుల్ ఎక్సర్సైజ్, ఇది మా యూట్యూబర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది ఎలా చేస్తుంది అనేది ఇక్కడ చూడండి. మనకు ఒక వైబ్రేషన్ వస్తుంది, వైబ్రేషన్ రాగానే హోల్డ్, తర్వాత మళ్ళీ అవుట్ చేయమని చెప్పి ఇంకొక వైబ్రేషన్ అయితే వస్తుంది, మళ్ళీ మనం బ్రీత్ అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలానే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా చేసి ఒక కొద్దిసేపటికి అయితే మాత్రం అది కంప్లీట్ అయితే వచ్చేస్తుంది. సో కంప్లీట్ అయిన వెంటనే మనకి ఎక్సర్సైజ్ ఏదో జస్ట్ మైండ్ రిలాక్సేషన్ కోసం ఈ బ్రీత్ ఇన్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, అండ్ ఇదే లాస్ట్. నెక్స్ట్ మీరు పైకి కానీ స్వైప్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మీరు పైకి కానీ స్వైప్ చేసినట్టయితే సింపుల్గా ఎలా అంటే మనకి పైకి ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు దీన్ని ప్రెస్ చేసినట్టయితే చూడండి, ఇది ఫైండ్ మై డివైస్ అనమాట. ఓకే, సో ఇది మనకి బ్రైట్నెస్ కంట్రోల్. సో బ్రైట్నెస్ కంట్రోల్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. సో బ్రైట్నెస్ అయితే మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో కానీ వెళ్ళేటైతే మీకు స్టాప్ వాచ్ అండ్ డైల్ అయితే మార్చుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ రీసెట్ బటన్, పవర్ ఆఫ్ బటన్ అండ్ అబౌట్ బటన్, QR కోడ్ అనేది ఉంటుంది. QR కోడ్ యూజ్ చేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబౌట్లో కానీ మీరు వెళ్ళేటైతే కంప్లీట్గా వాచ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇది మనకి వాచ్ ఇన్ఫర్మేషన్. మీరు సో ఇలా మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇదొక చాలా మంచి అడ్వాంటేజ్ మనకి వాచ్ డిస్ప్లే అనేది. మనం ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉండేటప్పుడు డిస్ప్లే చాలా పెద్దగా ఉండటం వల్ల ఇది మనకు అడ్వాంటేజ్. నెక్స్ట్ మీరు సెట్టింగ్స్లోకి కానీ వెళ్ళి స్టాప్ వాచ్ డైల్ మార్చాలి అనుకుంటే మీరు డైల్లోకి వెళ్ళి డైల్ మార్చుకోవచ్చు. ఈ మార్కెట్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి విపరీతమైన కాల్స్ అవి వచ్చేస్తుంటాయి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి డైల్స్లోకి వెళ్ళండి. సో డైల్స్ మీదకి మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న మనకి డైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం స్విచ్ అయితే అవ్వచ్చు. సో డైల్లోకి వెళ్తారు, జస్ట్ మీరు స్వైప్ చేస్తే సరిపోతుంది. సో టచ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది అప్డేట్లో ఫిక్స్ చేస్తారు ఏంటనేది తెలియదు కానీ టచ్ ఇష్యూస్ అయితే మాత్రం కొంచెం ఉన్నాయి. సో వాచ్ నాకైతే పర్వాలేదు, చాలా బాగా అయితే అనిపించింది. అండ్ ఇప్పుడు మీకు ఇందులో అయితే చూపిస్తాను మొబైల్లో ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎండ్యూర్ అని అయితే కనిపిస్తుంది చూశారు కదా, ఇది మనకి వాచ్ అనేది, వాచ్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. జనరల్గా మీరు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్ వేశారు, నెక్స్ట్ ఎంత స్లీప్ అనేది చేశారు, నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ ఎంత ఉంది, నెక్స్ట్ బ్లడ్ ఆక్సిజన్ ఎంత ఉంది అనేది క్లియర్గా ఇందులో రిపోర్ట్స్ అయితే వస్తాయి. అండ్ అవుట్డోర్ రన్నింగ్ ఎప్పుడు చేశారు, ఎంత చేశారు, లోడ్ మోర్ ట్రైనింగ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్టయితే కంప్లీట్గా మీరు ఒకవేళ ఏమైనా ఇంతవరకు రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఏమైనా చేసుంటే అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తే ఒకవేళ అది వద్దు అనుకుంటే వాచ్ మాత్రం మనకు కావాలంటే డివైస్ మీద మీరు క్లిక్ చేయండి. డివైస్ మీద మీరు క్లిక్ చేయగానే వాచ్ ఫేసెస్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను. సో ఈ వాచ్ ఫేసెస్ అనేవి మనం ఎక్కడి నుంచో మార్చుకోవచ్చు. సో ఒకవేళ మీ పిక్ కానీ ఇక్కడ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద కనిపిస్తుంది చూశారు కదా, సో ఎడిట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్గా టైం పొజిషను, అబౌవ్ టైము, నెక్స్ట్ బిలో టైము, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. అంటే టైం పొజిషన్ కింద ఏం కావాలి, పైన ఏం కావాలి, టైం పైన కావాలా కింద కావాలా అని అడుగుతుంది. సో టైం ఏ కలర్లో కావాలనేది కూడా అడుగుతుంది. ఒకవేళ మీకు నచ్చిన పిక్ కావాలి అనుకుంటే సెలెక్ట్ పిక్చర్ అని కనిపిస్తుంది చూశారు కదా, ఇవి యాక్చువల్గా హై ఎండ్ డివైజెస్లోనే మీకు కనిపిస్తాయి, బట్ మీకు ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. సో నేను దీన్ని పిక్చర్ని అయితే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పిక్చర్ని నేను ఓకే చేస్తున్నాను. సో ఇక్కడ నాకు చూడటానికి అయితే ఎలా ఉంటుంది, మీకు DSLRతో తీసిన ఫొటోస్ బాగా రావట్లేదు, బట్ మీకు మొబైల్లో తీసే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా అయితే వస్తున్నాయి. సో ఇందులో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో, వర్కౌట్ ఫీచర్స్ కానీ, లేకపోతే స్లీప్, హార్ట్ రేట్ మానిటర్స్ కానీ, స్టెప్ కౌంట్ కానీ, ఇవన్నీ కూడా ఇందులో వస్తూ, అండ్ ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో వాచ్ ఫేసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, బట్ టచ్ మాత్రం చెప్పాలి అని అంటే దీని మీద ఇది కొంచెం బాగానే ఉంది. టచ్ ఏదైనా బ్రాండ్ ఈజ్ బ్రాండ్, కాకపోతే వాచ్ ఫేసెస్ ఏం అంత బాగో ఫ్రెండ్స్. వాచ్ ఫేసెస్ ఏమేందో మహా అయితే 6 ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇది అప్డేట్ అయిపోయింది చూసారు కదా, ఇలా మీకు కావాల్సిన పిక్చర్ని అయితే ఈ డైల్ మీద అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇదొక మంచి అడ్వాంటేజ్. ఒకవేళ లేదు మాకు ఇది అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడ మీకు ఏమైనా కావాలి అనుకుంటే దాన్ని మీరు అప్డేట్ చేస్తే ఇక్కడ చూడండి అప్డేట్ అయిపోయింది. సరే, ఇది కాకుండా మీకు ఇంకా వాచ్ ఫేసెస్ కావాలి. సో లోడ్ మోర్ వాచ్ ఫేసెస్ అని చూసారు కదా, ఇక్కడ మీరు క్లిక్ చేశారు అన్నట్టయితే కనుక మీకు ఎన్ని వాచ్ ఫేసెస్ ఉన్నాయో మీరు చూసారా ఫ్రెండ్స్. ఈ అన్ని వాచ్ ఫేసెస్ కూడా మీరు డౌన్లోడ్ చేసి మీరు అప్లై అయితే చేయొచ్చు. ఓకే, సో ఎన్ని ఉన్నాయో చూడండి.
ఇన్ని వాచ్ ఫేసెస్ అనేవి మిగతా వాచెస్లో లేవు కాబట్టి నేను ఆ వాచెస్ని అయితే తీసుకోలేదు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా దీని రివ్యూ కానీ చూసుకున్నట్టయితే బ్యాటరీ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఈజీగా 14 days ఈజీగా వస్తుంది. అప్లై అయితే అయిపోయింది అండ్ నాయిస్ అని చెప్పి అలా వస్తుంది. వెంటనే మనకి ఎలా వచ్చింది అనేది చూశారు కదా ఫ్రెండ్స్. అలా మీరు ఏదైనా సరే వాచ్ ఫేసెస్ ఈ మోర్ వాచ్ ఫేసెస్లోకి వెళ్ళి ఇందులో ఏం కావాలి అంటే అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దీంట్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. స్మార్ట్ వాచ్ కూడా కొంచెం లుక్గానే ఉంది. స్మార్ట్ వాచ్లో ఫేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఈ స్మార్ట్ వాచ్ మనకి వాటర్ రెసిస్టెన్స్తో అయితే వస్తుంది. మనం ఎప్పుడైనా సరే బాతింగ్ చేసేటప్పుడు పొరపాటున మనం మర్చిపోయి ఉంటే తీయటం, అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది తప్ప డైరెక్ట్గా తీసుకెళ్ళి వాటర్లో వేసేస్తే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడానికి కానీ ఇదైతే పనికిరాదు. బట్ ఇది స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడానికి కూడా పనికొస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఈ స్మార్ట్ వాచ్ అయితే బాగుంది. సో నాకైతే రౌండ్ డైల్ ఇష్టం కాబట్టి నేను ఇది తీసుకున్నాను. లేదు మీకు స్క్వేర్ టైప్ నార్మల్ యాపిల్ వాచెస్ లాగా అలా ఇష్టం అనుకుంటే మీరు రియల్మీ తీసుకోండి. ఈ రెండు కూడా చాలా బెస్టే. అయితే రియల్మీ తీసుకోకుండా నేను దీన్ని తీసుకోవడానికి గల కారణాలు ఏంటనేది అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. రియల్మీలో నాకు మేజర్గా నచ్చింది ఏంటి అంటే జస్ట్ మనకి 6 వాచ్ ఫేసెస్ అయితే ఇచ్చారు. మహా వస్తూ ఇంకో 6 వాచ్ ఫేసెస్ వస్తాయి. తర్వాత ఎప్పుడు ఓటీఏ అప్డేట్స్ ద్వారా 100, 200, 1000 ఇస్తారంట. కానీ మనకి ఇప్పుడు మనం వాచ్ కొన్నామంటే దీని మోజు ఇప్పుడే ఉంటుంది. తర్వాత ఎప్పుడు వాళ్ళు ఓటీ అప్డేట్స్ ఇవ్వడానికి అప్పుడు మనం అప్డేట్ చేసుకోవడానికి లేట్ అయినా సరే ఓటీ అప్డేట్స్ ఎందుకు ఇవ్వడం, డైరెక్ట్గా ఇన్బిల్ట్గా తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మిమ్మల్ని అర్జెంటుగా ఎవరు తీసుకొచ్చామన్నారు, తీసుకొచ్చేసారు, బాగానే ఉంది. సో ఫైనల్గా వాచ్ ఫేసెస్ మేజర్గా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వాచ్లో ఎలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ల్యాగ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే కొన్ని టచ్ ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది స్మార్ట్ ఫోన్ కాదు ఇలా వాడడానికి. సో ఇక్కడ మనకు కావాల్సింది వాచ్ ఫేసెస్. దీన్ని ఎందుకు కొనుక్కున్నావు, ఎంతమంది చూస్తారో తెలీదు. నేనైతే టైం అడగగానే వెంటనే ఫోన్ తీసేస్తాను అనమాట, అలవాటు అయిపోయింది. సో అలాంటప్పుడు ఈ వాచ్ దేనికి తీసుకుంటున్నట్టు ఒక డిగ్నిటీ అండ్ మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఈ వాచ్ అయితే చాలా యూజ్ అవుతుంది. నేను అందుకే రైట్ హ్యాండ్కి పెడతాను. రైట్ హ్యాండ్కి ఎందుకు పెడతాను అనే దాని మీద ఒక వీడియో చేసి బట్ అది డిలీట్ అయితే చేసేసాను. సో రైట్ హ్యాండ్ పెట్టడానికి ఒక కారణం ఉంది, మరి మీలో ఎంతమంది గమనించారో తెలియదు. అయితే ఈ స్మార్ట్ బ్యాండ్కి కంపేర్ చేస్తే స్మార్ట్ వాచ్ తీసుకోవటం చాలా బెస్ట్. ఈ స్మార్ట్ బ్యాండ్ ఎందుకు తీసుకున్నాను అని అంటే కేవలం మనకి తక్కువ ప్రైసింగ్లో వస్తుంది. స్మార్ట్ వాచెస్ అనేవి 4500, 5000తో స్టార్ట్ అయినప్పటికీ కూడా సరైన వాచ్ ఫేసెస్ లేవు, సరైన ఇంటర్ఫేస్ లేదు, సరైన క్వాలిటీ ఉండవు. ఈ మేజర్ కారణంతోనే నేను స్మార్ట్ వాచెస్ అయితే తీసుకోలేదు, స్మార్ట్ బ్యాండ్ తీసుకున్నా. సో ఇది మనకి 2400 రూపీస్ పడుతుంది. బట్ పర్వాలేదు, డిస్ప్లే క్వాలిటీ కానీ లేకపోతే ఇందులో ఇచ్చే ఫీచర్స్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఆసమ్. సో స్మార్ట్ బ్యాండ్కి స్మార్ట్ వాచ్కి ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్గా మనకి స్మార్ట్ బ్యాండ్లో ఉన్న అన్ని ఫీచర్స్ స్మార్ట్ వాచ్లో ఉంటాయి. కాకపోతే స్మార్ట్ బ్యాండ్ అనేది చూడటానికి అంత లుక్ అయితే ఏమనిపించదు. చూసారు కదా, అంత లుక్ అయితే ఏమనిపించదు. మీకు స్మార్ట్ వాచ్ బాగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే స్మార్ట్ వాచే రిఫర్ చేస్తాను. అయితే ఇది మనకి 4000 రూపీస్ పడుతుంది, ఇది 2000 రూపీస్ పడుతుంది. ఇది రాక ముందు వరకు మనకి ఎంఏఎస్ ఫిట్ ఇలాంటివి ఉండేవి. కానీ అందులో వాచ్ ఫేసెస్ ఏదో మనం చూసారా, ఒక ఫాస్ట్ ట్రాక్ వాచెస్ ఉంటాయి, ఒక 3000, 4000 పెట్టి డిజిటల్ వాచ్ తీసుకుంటాం, అలా ఉన్నదనమాట. సో అందులో నాకేం అంత అనిపించలేదు. స్మార్ట్ వాచెస్లో ఎక్కువ వాచ్ ఇంటర్ఫేసెస్ లేవు. నెక్స్ట్ అంత వాడుతున్న ఫీలింగ్ అయితే లేదు. సో యాపిల్ ఈజ్ డిఫరెంట్, కానీ ఇది మనకు అంత బాగా అయితే అనిపించలేదు. మళ్ళీ మనం 10,000 రూపీస్, 18,000 రూపీస్ కానీ పెడితే శాంసంగ్ గేరు, హువావి ఇలాంటివి ఉన్నాయి. బట్ 10,000 రూపీస్ మళ్ళీ పెట్టాలి అంటే ఆలోచించాలి. సో అందుకని చెప్పేసి నేనైతే దీన్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలామంది రివ్యూ అయితే చేశారు. రివ్యూ చేసిన తర్వాత కూడా మనం చేద్దామా వద్దా అని నాకైతే అనిపించింది. బట్ పర్వాలేదు, మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో నేనైతే దీన్ని బుక్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వాచ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చెప్పాను కదా, రౌండ్ డైల్ ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే రియల్మీ తీసుకోండి. బట్ ఈ రెండింటిలో కంపేర్ చేస్తే నేను దీన్నే తీసుకోమని చెప్తాను. ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. మన రెగ్యులర్ డైలీ యూజెస్కి అయితే స్టెప్ కౌంట్ కరెక్ట్గా వేస్తుంది, బాగానే ఉంది, అది సరిపోతుంది. బీపీ, బ్లడ్ ఆక్సిజన్ ఇవన్నీ నిజంగా మనకి ఏమైనా యూస్ఫుల్ అవుతాయా అంటే డైలీ లైఫ్లో నాకైతే యూజ్ అవ్వవు. సో నాకైతే ఎలా పని చేసినా పర్వాలేదు. నాకు కావాల్సింది స్టెప్ కౌంట్ ఎలా ఉంది, ఎన్ని కిలోమీటర్స్ రన్ అవుతుంది, ఆ తర్వాత ఎక్సర్సైజెస్ ఎలా చేస్తున్నాం, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఇస్తుందా లేదా అనేది మాత్రం చూపిస్తుంది. అదైతే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఐఎమ్ సాటిస్ఫై విత్ దట్ మై 4000 రూపీస్. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి రెడ్ ఉంది, బ్లూ ఉంది, బ్లాక్ ఉంది. సో మరి నేను రెడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు బ్లాక్ కదా, కలర్ కలిసిపోద్ది. కాకపోతే రెడ్ తీసుకుంటే రెడ్ అయితే నాకు అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను బ్లాక్ తీసుకున్నాను, లేకపోతే రెడ్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. బట్ మీకోసం నేను బ్లాక్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ వాచ్ అయితే చాలా బాగుంది. మీరు తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.